హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీసీటీవీ ప్రకాశానికి స్వాగతం. నా పేరు ఖాజా. ప్రస్తుతం మనం సింగరాయకొండ పట్టణంలో కందుకూరు రోడ్ సెంటర్ లో ఆటో డ్రైవర్లతో ఉన్నాము. అయితే మన ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి ఏర్పాటు చేశారు. మరి దానిలో భాగంగా ఆటో డ్రైవర్లు పడుతున్నటువంటి కష్టాలను కూడా ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి దాంట్లో భాగంగా మనం ఈ రోజు మన ఆటో డ్రైవర్తో ఒక ఇంటర్వ్యూ కార్యక్రమం అనేది ఏర్పాటు చేశాము. మరి దీని గురించి ఆటో డ్రైవర్లు ఈ పథకం గురించి ఏ రకంగా బాధపడుతున్నారు, మరి ఈ రకంగా వాళ్ళ ఇల్లు ఎలా గెలుస్తున్నాయనేటువంటిది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సార్. నమస్కారం సార్. పక్కలో ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం కొత్తగా ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు కదా. మరి దీనికి సంబంధించి మీ ఆటో డ్రైవర్స్ మీద ఈ ప్రభావం ఎలాగుంది, మరి మీరు ఏ రకంగా దీన్ని చూస్తున్నారు? చూసేదేమో సార్, ప్రభుత్వం ఫ్రీ బస్ పెట్టింది. ఫ్రీ బస్ పెట్టినాక మాకు బాగా ఇబ్బందిగా ఉంది. మాకు బాడుగులేం ఉండడం లేదు. ఈ రూట్ తిరగాలన్నా చెయ్యాలి. ఇప్పుడు కందుకూరు సింగరాయకొండ తిరుగుతాం సార్ మేము. అయినా ఈ రూట్లో అసలు బస్సులు ఎక్కువ అయిపోయినాయి, బాగా బస్సులు ఎక్కువైనాయి. మనకేమో అసలు బాడుగులు ఉండడం లేదు, అసలు బాగా ఇబ్బంది అయిపోతుంది. కాకపోతే ఏంటంటే ఈ ఫ్రీ బస్సులు పెట్టుకుంటే బాగుండేది. పెట్టారు, సడన్గా పెట్టారు. మనం ఏం చేద్దాం, ప్రభుత్వం పెట్టింది. అదిగాక మాకేందంటే బాగా ఇబ్బందిగా ఉంది. అక్కడ బండ్లు ఉన్నాయి కదా, మీరు చూస్తున్నారు కదా, బండ్లు మొత్తం ఏడే ఉన్నాయి. బండ్లు అసలు లోడ్లు కావడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నాం. కాకపోతే ఏంటంటే ఈ ఫ్రీ బస్సులు పెట్టడం అనేది అన్యాయం సార్. అంటే ఇప్పుడు మీరు ఫ్రీ బస్సులు పెట్టడం అంటే అన్యాయం. పెట్టేది ఏదో ప్రభుత్వం వికలాంగులకి, పోతే ముసలి వాళ్ళకి, 60 సంవత్సరాలు నిండు వాళ్ళకి పెట్టుంటే బాగుండేది. మా పొట్ట కొట్టినట్టే. ఇంతకుముందు ఆటోలు బాడుగులు వేసేటప్పుడు ఆర్టీఓ వాళ్ళు, పోలీసు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మీరు 4 కంటే ఎక్కువ ఎక్కకూడదు అని చెప్పారు. ఆటోలు ఆపి కేసులు రాసేవారు. ఇప్పుడు బస్సులు ఫుల్గా పోతున్నాయి. అంటే గవర్నమెంట్కి ఒక రూలు, మాకు ఒక రూలు, లేబర్కి ఒక రూలు. ఆ విధంగా అయిపోయింది సార్ పరిస్థితి. మేము పరిస్థితి తోలుకునే వారం కూడా లేదు. ఆడవాళ్ళు కూడా అసలు ఎవరు ఎక్కడం వల్ల, మగవాళ్ళు కూడా ఎక్కడం వల్ల బస్సులు ఏమో కెతకెత్త వెళ్తున్నాయి. వాళ్ళ ఇబ్బంది ఉంది సార్. అదేమంటే ఇప్పుడు టీచర్లు ఉన్నారు, ₹1,00,000 జీతం. వాళ్ళు ఫ్రీగా, వాళ్ళన్నా ఎక్కేవాళ్ళు. మాకు ₹1,00,000 జీతం వాళ్ళు పోతున్నారు, ₹100 సంపాదించిన వాళ్ళు ఫ్రీ. ఏమి సార్ ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది పెట్టిన తర్వాత పెట్టక ముందర ఎంత ఆదాయం ఉండేది, ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుంది? పెట్టక ముందు ఒక 700, 800 తోలుకునే వాళ్ళం సార్. ఇప్పుడు 200-300 కూడా తోలలేకపోతున్నాం సార్. ఇప్పుడు బస్సులు చూడండి సార్, బస్సులు ఎట్లా మీ ముందు ఎలాగా ఫుల్గా ఉన్నారు, ఆటోలు మొత్తం ఎలా ఆపుకొని ఉన్నాము మీరు ఒకసారి చూడండి సార్, మీరే గమనించండి. కాకపోతే ఏంటంటే వికలాంగులకు లేకుంటే వయసు పైబడిన వాళ్ళకు ఉచితంగా పెట్టుంటే బాగుండేది సార్. అలా కాకుండా ఉద్యోగస్తులకి, లేకపోతే టీచర్లకి, మరి ఎంప్లాయీస్ కి ఇంటి ఖర్చులు మీకు ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నారు? ఏం మేనేజ్ చేస్తాం సార్? ఇప్పుడే ఈ మధ్య పెట్టి కూడా ఎంత ఒక నెల అవుతుందేమో. ఏం ఇప్పుడు వరకు మేము అల్లాడుతున్న అప్పులు తెచ్చుకొని, ఇదిగోండి సెల్లు కూడా లేవు. సెల్లు కూడా కుదవ పెట్టుకున్నాం సార్. సెల్లులు కూడా లాస్ట్ కి సెల్లు కూడా కుదవ పెట్టుకున్నాం. ఏం చేద్దాం పరిస్థితి ఒక నెలకే. ఇంకా ఏం చేస్తాం సార్, పరిస్థితి అట్ట అయిపోయింది ఇంట్లో. ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది ప్రజలకి, ప్రయాణికులకి బాగుంది. మరి మీలాంటి వాళ్ళ పరిస్థితి? మా లాంటి వాళ్ళకు బాగుండేది, వాళ్ళకి బాగుండేది కాదు, వాళ్ళకి కూడా బాగుండే వాళ్ళ పరిస్థితి ఏంది. లేడీస్ ఎట్లా, మగవాళ్ళు ఎట్లా పైన పడుతున్నారు, లేడీస్ ఎట్లా ఉంటున్నారు చూసారుగా. ఆ బస్సు వచ్చినా ఫుల్ వేలాడుతున్నారు. ఇంత ముందు ఏమనేవాళ్ళు, ఆర్డీఓ వాళ్ళు బస్సులు 4 కంటే ఎక్కువ ఎత్తకూడదు, 5,000, 10,000 కేసులు రాశారు. మరి ఇప్పుడు బస్సులు అంత ఫుల్ గా పోతున్నాయి. అంటే గవర్నమెంట్ ఒక రూలు, సామాన్య మానవుడికి ఒక రూలా? సరే ఇప్పుడు మరి దీన్ని ప్రభుత్వానికి మీరు ఏ రకంగా డిమాండ్ చేస్తున్నారు? మీ డిమాండ్స్ ఏంది ఇప్పుడు? సార్ అది ప్రభుత్వం సార్, మనం ఏం డిమాండ్ చేస్తున్నాం సార్? వాళ్ళు దయచేసి వాళ్ళు ఆలోచించి, వాళ్ళు ఒక నిర్ణయం, ఆటో వాళ్ళకి ఏం చేయాలా, వాళ్ళు మా గురించి ఆలోచించాలి సార్. ప్రభుత్వం ఆలోచించాలా, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి ఏం చేయాలని ఆలోచించాలి సార్ ప్రభుత్వం. మరి మీ ఇప్పుడు ఇదే రకంగా కొనసాగితే మీరు వృత్తి చేయాలనుకుంటున్నారా ఆటో డ్రైవర్లుగా, లేకపోతే వదిలేదు సార్? వదిలేయడమే, బండ్లు వదిలేసి మేము ఆ పాటికి ఏదో దావ చూసుకోవడమే సార్. పరిస్థితి వదిలేయడమే, చేసేది ఏమి లేదు. మరి మీ పిల్లల భవిష్యత్తు అంటే ఇంత ముందు ఏం చేసామో ఆ విధంగా పోవడం. ఆటోల మటుకు ఏం లేదు సార్, ఆటోల వరకు అయితే ఏం లేదు, పరిస్థితి మామూలుగా ఏం లేదు. ఆటో డ్రైవర్స్ ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ లో. మన సింగరాయకొండ పట్టణంలో చూస్తున్నాము, దాదాపు సింగరాయకొండలో ఆటోలన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. అన్ని ఆటోలన్నీ ఇక్కడే ఆగిపోయి ఉన్నాయి. మరి అందరూ కూడా బస్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రయాణికులంతా. మరి ఆటో డ్రైవర్లు వాళ్ళు ఏమంటున్నారంటే ప్రభుత్వం సంబంధించి ఏదన్నా సహాయం కావాలంటున్నారు. మరి ఏం కావాలనేది వాళ్ళు కోరుకుంటున్నారు అనేది అడిగి తెలుసుకుందాము. అన్న, మేము ఒకటే కోరుకుంటున్నది,
కూటమి ప్రభుత్వానికి దయచేసి ఆటో వాళ్ళ బాధని వినాలని కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే ప్రెజెంట్ టీడీపీకి ఓట్లు వేసిన ఆటో డ్రైవర్లు ఉన్నారు, జనసేనకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఓట్లు వేస్తున్నారు ఆటో డ్రైవర్లు. వాళ్ళు దయచేసి ఆటో వాళ్ళ కుటుంబాలని రోడ్డున పడకుండా చూడాలని కోరుకుంటున్నాము. మీరు ఏదన్నా చేయాలి అనుకుంటే ఆర్టీసీ నష్టాల్లో ఉన్న నడుపుతున్నారు కాబట్టి అలానే ఆటో వాళ్ళకు కూడా నష్టాల్లో ఉన్నా సరే మమ్మల్ని కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాము. సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి దయచేసి మా ఆటో వాళ్ళని కుటుంబాలను రోడ్డున పడకుండా దయచేసి మీ మంచి మనసుతో ఏదన్నా ఆలోచించి మంచి చేయాలనుకుంటే మంచిదని అని చెప్పేసి విన్నతించుకుంటున్నాము. చూస్తున్నాము. అయితే మన ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది ఎంతో ప్రతిష్టాత్మకంగా నష్టాల్లో ఉన్నా కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే విధంగా ఆటో డ్రైవర్లు కూడా మా పొట్ట కొట్టబాకండి సార్ అని చెప్పారని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నారు, వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారు. కాబట్టి దయచేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మరియు మన ప్రకాశం జిల్లా సాంఘిక శాఖ మంత్రివర్యులు డాక్టర్ శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి, అలాగే సత్యాన్నకి ఈ సందర్భంగా మేము తెలియజేస్తుంది ఏంటంటే, ప్రజలు ఉచిత బస్సు ప్రయాణం మీద చాలా సానుకూలంగా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆటో డ్రైవర్లు చాలా అసంతృప్తితో ఉన్నారు. కనుక వాళ్ళ బాధను తెలుసుకొని గొప్ప మనసుతో ఆలోచన చేసి వాళ్ళ సమస్యని ఏదో రకంగా వాళ్ళకు కూడా కొన్ని రాయితీలు అనేటువంటితో మరి ఏదన్నా వాళ్ళకి అందించి వాళ్ళని కూడా ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ.